పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రము. నీకు ఘనత మహిమ ప్రభావములను ఆరోపిస్తున్నాం ప్రభా. మా తండ్రి దినమెల్లా మమ్మల్ని కాపాడారు నాయన. తండ్రి మేము ఎక్కడెక్కడ తిరిగామో, ఎక్కడెక్కడ అడుగు పెట్టామో, ఎక్కడెక్కడ నడిచామో ప్రతి చోట ప్రభా నీ యొక్క కాపుదల భద్రతతో మమ్మల్ని నింపారు తండ్రి. మమ్మల్ని చక్కగా నడిపించారు తండ్రి, మమ్మల్ని క్షేమంగా నడిపించారు. నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతకరుడమైన దేవుడు తండ్రి, తండ్రి నీ యొక్క కృప చేతనే మేము ఈ విధంగా ఉండగలుగుతున్నాం ప్రభా. నీవు నాయన నీ ప్రేమతోనే ప్రభా, కృపతోనే తండ్రి మమ్మల్ని చక్కగా నడిపిస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తల్లి దినమంతా కూడా నాయన మా పనులలో మాకు తోడై ఉన్నారు. మమ్మలను ప్రతి విషయంలో కూడా జయప్రదంగా నడిపించినందుకై నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా మా ఉద్యోగాలలో తండ్రి మేము ఎంతో చక్కగా చేయగలిగాము మా ప్రభా. ప్రతి పనిలో కూడా మేము మా శాయశక్తుల చక్కగా నీ కొరకు పనిచేసాం తండ్రి. నీకు వందనములు. ఇదినం ప్రభా, మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి ఉన్నా, మమ్మల్ని ఏదైనా విషయంలో మమ్మల్ని తగ్గించి మాట్లాడినా, అవమానించినా ఆ విషయాలన్నీ కూడా మేము మనసున పెట్టకుండా తండ్రి వారిని అందరినీ క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఆ విషయాలను మేము మా 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 తలంపులలో కానీ హృదయంలో కానీ ఉంచుకోము. ఎందుకంటే అవన్నీ ఉంటే తండ్రి మాకు ప్రశాంతత ఉండదు తండ్రి. నీకు వందనములు తండ్రి. ఆ విషయంలో మేము ఎంతో ధన్యులము తండ్రి. మేము నీ ప్రేమను కలిగి ఆ విధంగా తండ్రి వారిని క్షమించగలుగుతున్నాము. నీకు స్తోత్రము. ఒకవేళ తండ్రి మేము ఎవరినైనా ప్రభా మాకు తెలియక ఒకవేళ వాళ్ళను బాధ పెట్టి ఉన్నా, మా మాటల ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి ఆ విషయంలో ఒకవేళ మాకు తెలిస్తే మేము కూడా వాళ్ళను క్షమించమని అడుగుతాం తండ్రి. దేవా నీకే వందనములు మా ప్రభా తండ్రి. ఈ దినం తండ్రి మీరు ఒక చక్కటి వాక్యంతో మీరు మాట్లాడుతున్నారు దేవా. మా ప్రభా 30వ కీర్తన, దావీదు కీర్తన 30 మొదటి అధ్యాయం 1 వచనము. ప్రభా యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని రాయబడి ఉన్నది. మా తండ్రి దేవా, నీవు తండ్రి మమ్ములను ఎంతగా కాపాడుతున్నావంటే మా శత్రువులను మా విషయమే సంతోషింపనివ్వడం లేదు. ఎంత అద్భుతం తండ్రి మా ప్రభా తండ్రి. మా శత్రువులు మా యొక్క ఉనికిని చూస్తూ ఉన్నారు. వారు మేము సంతోషంగా లేకపోతే వారు ఎంతో ఉల్లసిస్తారు. ఒకవేళ మేము దుఃఖిస్తూ ఉంటే వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు ఏదైనా కీడు జరిగినా, హాని జరిగినా వారు ఎంతో ఆనందిస్తారు. కానీ మీరు అలాగ చేయరు. మా శత్రువులు మమ్మల్ని మా విషయమే సంతోషింపనీయకుండా మీరు మమ్మలను లేవనెత్తుతున్నారు ప్రభా, ఉద్ధరిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను కొనియాడుతున్నాము మా తండ్రి దేవా. ఈ యొక్క కీర్తన ప్రభా మరి గృహ ప్రతిష్టాపన గానము అని రాయబడి ఉన్నది. మా తండ్రి దేవా, గృహములు ప్రతిష్ఠించుట సమయంలో ఈ విధమైనటువంటి ప్రార్థన చేయాలని మరి మీరు మాకు ఆదేశించి ఉన్నారు. మా కుటుంబంలో తండ్రి, మా ఇండ్లలో మేము ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉండాలి. మేము ఆ ఇంట్లో నివసించినంత కాలం కూడా మాకెంతో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉండాలి. అంతేకాని తండ్రి మేము ఇతరులు మమ్మల్ని చూసి ఆనందించేలాగా, మేము ఇతరులకు ఆనందం కలిగించేలాగా, అంటే శత్రువులు ఆనందించేలాగా మేము ఉండడం నీకు ఇష్టం లేదు. మమ్మల్ని ఎంతగానో కాపాడే దేవుడవు, కాచి రక్షించే దేవుడవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, కృపతో కనికరంతో సహాయం చేయండి. మాలో ఎలాంటి తప్పిదాలున్నా దయచేసి క్షమించండి. ఎందుకంటే ప్రభా మా పొరపాట్ల వల్ల తండ్రి మేము కొన్నిసార్లు నీకు విరోధంగా ప్రవర్తిస్తూ ఇతరుల సంతోషానికి ఆస్పదం అవుతున్నాము. ఇతరులు మమ్మల్ని గురించి సంతోషించేలాగా మేము ప్రవర్తిస్తున్నామేమో. ఆ విషయంలోనైనా మీరు మమ్మల్ని కనికరించమని, నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మమ్మల్ని బాగు చేస్తున్నారు దేవా, నీకు వందనములు. మమ్మల్ని ఉద్ధరిస్తున్నావు తండ్రి, నీకు వందనములు తండ్రి దేవా. ప్రభా మమ్మల్ని లేవనెత్తుతున్నావు. మేము ఎప్పుడైనా పడిపోతే మీరు మమ్మల్ని లేవనెత్తుతున్నారు ఆయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మా కుటుంబాలు తండ్రి ఎల్లప్పుడూ కూడా నీ కుటుంబాలుగా ఉండాలి. మా కుటుంబాలలో శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఎప్పుడు కూడా మేము మరి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండడానికి సహాయం చేయమని
నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా మమ్మల్ని ఎంతగా కాపాడినారు నాయన, నీకు వందనాలు. మరి ప్రభా, మమ్మల్ని క్షేమంగా ఇండ్లకు చేర్చారు నా తండ్రి. ఎవరైతే మా ప్రభా మరి ఏదైనా ఇబ్బందులలో ఇరుక్కున్నట్లయినా, ఆకస్మికమైనటువంటి అనేకమైన ప్రమాదములకు గురైన వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనుగ్రహించండి మా తండ్రి. వారు తప్పకుండా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. ఎవరైతేనైనా మరి అనుకోని సమస్యలలో చిక్కుకున్నారేమో ప్రభా, మరి తెలియకనే ప్రభా కొన్ని అపాయాలలో చిక్కుకున్నారేమో ప్రభా, ఎవరి చేతనైనా మోసగించబడ్డారేమో, ఏ పరిస్థితి అయినా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఉద్ధరించే దేవుడు ఉంటున్నారు నాయన. మరి ప్రభా, వారిని లేవనెత్తే దేవుడు ఉంటున్నారు ప్రభా. వారిని చూసి శత్రువులు సంతోషించే పరిస్థితి రాకుండా మీరు కాపాడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ దినంనైనా ఎవరైనా ఆకస్మిక ప్రమాదంలకు గురైనట్లయితే వారికి వెంటనే ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి. ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురైతండి ఎవరైనా హాస్పిటలైజ్ అయి ఉంటే అలాంటి వారికి నైనా త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, హార్ట్ అటాక్స్ కానీ, పారాలిటిక్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి ఉన్నట్లయితే తండ్రి, అలాంటి వారికి తండ్రి త్వరగా నాయన ట్రీట్మెంట్ దొరికి వారందరూ కూడా కోలుకునేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు ఎంత గొప్ప దేవుడవు నాయన, ప్రేమించే దేవుడవు, మమ్మల్ని అందరినీ కాపాడుతున్న దేవుడవు మా తండ్రి. కృప చూపించండి ప్రభా. మరి తండ్రి, ఈ దినం తండ్రి ఉద్యోగాలు దొరికి సంతోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వారందరూ నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు మా ప్రభా తండ్రి. వారి యొక్క ఉద్యోగాలలో వారు చక్కగా మంచి ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి. వారి ఉద్యోగ జీవితంలో వారు మంచి స్కిల్ చూపించగలిగే కృపను, మంచి పేరు తెచ్చుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారందరికీ తప్పకుండా మీరు ఉద్యోగం దొరికిస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభానైనా. వివాహ ప్రయత్నంలో కుదిరి ఎవరెవరైతేనైనా వివాహాలు కుదిరినాయో వారందరి ఇంట్లలో బట్టి, వారందరి కుటుంబాలలో సంతోషాన్ని బట్టి నీకు వందనాలు మా ప్రభా. ఆ కుటుంబాలలో వివాహ కార్యక్రమాలు, పనులు మొదలవుతుంటుండగా మీరు తోడుగా ఉండండి. ప్రతి పనిలో మీరు తోడై ఉండండి. ఆది అంతం మీరే ఉండండి మా తండ్రి దేవ. ప్రతి పని కూడా నన్ను జయప్రదంగా జరిగించండి. ఎక్కడ కూడా లోటుపాట్లు తెలియకుండా, కనబడకుండా కాపాడండి మా తండ్రి దేవ. మరి వివాహం కుదరలేదని బాధపడుతున్న వారిని, కృంగినటువంటి వాళ్ళని లేవనెత్తండి. ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ. మరి కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తండి. ముఖ్యంగా అప్పుల సమస్యతో ఉన్నటువంటి వారు ప్రభా, వారికి దయ ఉంచి సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు అద్భుతాలు చేయగలరు, ఆశ్చర్యకార్యాలు చేయగలరు తండ్రి. మీకే సమస్తము సాధ్యము. ప్రతి ఒక్కరిని ప్రభా ఆ అప్పుల బాధ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి రావాల్సిన ఫండ్స్ అన్ని వెంటనే రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, మీరు మరి వారికి తగిన సహాయము మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవప్రభా, మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ ఉన్నటువంటి వారిని దయతో కనికరించండి. వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. వారి కుటుంబంలో ఎంతో బాధ, వేదన ప్రభా, ఎంతో ఆందోళన ఉంటుండగా మీరు కనికరంతోనైనా వారికి సహాయం చేసి త్వరగా ట్రీట్మెంట్, త్వరగా మరి స్వస్థత అనుగ్రహించి వారు ఇండ్లకు వచ్చేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి రాకపోకలను మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయన, మరి వారు పడకలలో పరునినప్పుడు కూడా నాయన నీ వాక్యంను ధ్యానించుకోవడానికి ప్రభా, నిన్ను ప్రార్థించుకునేలాగా వారికి కృపను అనుగ్రహించండి. దేవా ప్రభ, నీపైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి. మనసుకు నెమ్మది దయచేయండి తండ్రి. ఉపశమనం దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, వారికి తప్పకుండా మీరు సంతానం అనుగ్రహించగలిగిన శక్తివంతుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదనైనా ప్రభా. ప్రతి లోపమును సవరించుతారు తండ్రి. దేవా, ప్రతి ఒక్కరికి నైనా మరి ఆశపడుతున్న ప్రాణమును తృప్తిపరిచేదేవా, వారికి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతేనైనా మంచి వార్త విన్నారో, కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నారో అలాంటి వారి కుటుంబాలలో సంతోషము, సమాధానము వెళ్ళి విరుస్తుండగా ఎంత గొప్ప ఉత్సాహం తండ్రి వారిలో పుడుతుండగా తండ్రి నీకు వందనములు ప్రభా. మరి వారి యొక్క గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగుటకు తల్లిని మరి బిడ్డను తండ్రి, గర్భంలోని బిడ్డను మీరు ఆశీర్వదించమని, క్షేమంగా కాపాడమని ప్రభా.
క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఇది రాత్రి వేళ ఎవరైతే నేను ప్రసవ సమయంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభా క్షేమంగా కాపాడి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా తండ్రి, నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మా జీవితాలలో ఎన్నో మేలులు ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహిస్తున్నావు ప్రభా. ఈ రాత్రి తండ్రి, ఎవరెవరైతే నేను ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళను క్షేమంగా కాపాడండి. వారి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ సంభవించకుండా కాపాడండి తండ్రి. ప్రభా వారి చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచవేయండి. మా తండ్రి దేవ, వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాము ప్రభా. మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి చక్కటి అప్రమత్తత అనుగ్రహించండి. క్షేమకరమైనటువంటి ప్రయాణం ఇచ్చి క్షేమంగా వారు గమ్యస్థానం చేరున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. డాక్టర్లను, నర్సెస్ని, ఇతర సిబ్బందిని ఆశీర్వదించండి ప్రభా. నైనా రాత్రులు సర్జరీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవ. మరి ఎవరెవరైతేనైనా మరి సైనికులు ఉన్నారో వారందరూ రాత్రులు డ్యూటీలు చేస్తూ రాత్రి మగళ్ళు ప్రభా మరి మా దేశంను కాపాడుతున్నారు దేవా. వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించి వారి కుటుంబాలను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తన సేవకులను ఆశ్రయించండి. ఎంతోమందినైనా మా కొరకు ప్రార్థిస్తున్నారు దేవా. అలాంటి సేవకులందరినీ బట్టి నాయన, మా సంఘ సేవకులందరినీ బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి కూడా మీ యొక్క కాపుదల, మీ యొక్క దయ, ఆశీర్వాదము వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ కొరకు వారు ప్రార్థిస్తున్నారు దేవా. మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్నటకు సహాయం చేయండి మా తండ్రి. ఎవరెవరైతేనైనా దుర్వ్యసనాలకు బానిసలై చాలా కష్టంలో ఉన్నారేమో తండ్రి, బయటపడలేక ఉన్నారు, వాళ్ళకి చేత కావడం లేదు తండ్రి దేవా. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి పోలీస్ శాఖ వారిని తండ్రి, మరి ఇంకా వాచ్మెన్లను, గార్డులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి మేము రేపటి కొరకు ప్లాన్స్ వేసుకుంటున్నాం తండ్రి. మా ప్లాన్స్ అన్ని కూడా సక్సెస్ చేయమని, సఫలీకృతం చేయమని ప్రభా, సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి పనిని కూడా మేము చక్కగా చేయగలుగుటకు సహాయం చేయండి. విద్యార్థులను దీవించి వారు సిద్ధపడుతున్నారు ప్రభా. పరీక్షల కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి విద్యార్థిని మీరు నీ దయగలిగిన రెక్కల చాటున కాపాడి సంరక్షించండి ప్రభా. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారికి టైం మేనేజ్మెంట్ దయచేయండి. చక్కగా చదువుకొని తండ్రి వారు చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి మరి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మీ యొక్క సన్నిధి కాంతి వారందరిపైన కూడా మరి తోడుగా ఉండినట్లుగా కృప చూపించండి తండ్రి. వారిపైన ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు తోడై ఉండండి. ఏ అపాయం మా గుడారం తాకదు. ఏ రాత్రి వేళ కలుగు ఏ భయం కానీ, చీకట్లో సంచరించే తెగులు కానీ వాటి గురించి మేము భయపడము తండ్రి. ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు. మీరు కొనుకక నిద్రపోక మాకు తోడుగా ఉండే దేవుడు, మమ్మల్ని కాచి రక్షించే దేవుడు. మేము నిద్రిస్తుండగా మాకు కావాల్సినవన్నీ మీరు ఇచ్చే దేవుడు అంటున్నారు తండ్రి. నీకు వందనములు, స్తోత్రంలో. రాత్రి ఎంతైనా మంచి నిద్రనివ్వండి. మమ్మల్ని, మా శరీరంలో, మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యం కలగకుండా కాపాడండి. దొంగ భయాలు, దుష్ట స్వప్నాలు, మరి ఇతర విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి. మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించండి. ఉదయకాలంన మేము సజీవంగా లేచి, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని, రేపటి దినాన్ని మేము చేయబో ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడై ఉండి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.